నమస్తే, వెల్కమ్ టు జీవనరేఖ చైల్డ్ కేర్. 6వ నెలలోకి ఎంటర్ అయిన శిశువు ఎన్నో విషయాలను నేర్చుకునేందుకు సిద్ధంగా ఉంటారు. వారు ఈ వయసులో కేవలం శారీరకంగానే కాదు, మానసికంగా కూడా ర్యాపిడ్ గా ఎదిగే క్రమంలో ఉంటారు. ఈ సమయంలో వారి గ్రోత్ ని స్టిమ్యులేట్ చేయడానికి తల్లి తండ్రి ఎలాంటి రోల్ ప్లే చేయాలి? ప్రీమెచ్యూర్ గా పుట్టిన శిశువుల్లో ఈ సమయానికి ఏవైనా ప్రత్యేక స్క్రీనింగ్ ఉంటుందా? 6 నెలల వయసు ఉన్న బేబీస్ కి బాత్ టబ్ ని స్నానం చేయించేందుకు ఉపయోగించొచ్చా? బేబీస్ ని బోర్లా పడుకోబెట్టకూడదు అని నేడు వైద్యులు చెబుతున్నారు. కానీ రాత్రి వేళ శిశువు తనంతట తానుగా బోర్లా పడుతోంది. ఇది ప్రమాదకరం కావచ్చా? మేము పూర్తి శాకాహారులం, శిశువుకి కేవలం వెజిటేరియన్ డైట్ ఇవ్వడం ద్వారా న్యూట్రిషన్ లభిస్తుందా? ఇలాంటి పలు అంశాలను ఈ రోజు జీవనరేఖ చైల్డ్ కేర్ లో చూద్దాం. ఒకరి సహాయంతో లేచేందుకు ప్రయత్నించటం, బొమ్మలతో ఆడుకోవటం, ఇలా 6 నెలల శిశువుల్లో పలు రకాలుగా డెవలప్మెంట్ ఉంటుంది. ఫిజికల్ గా చూస్తే లార్జ్ అండ్ స్మాల్ మోటార్ స్కిల్స్ ఇందులో ముఖ్యమైనవి. ఈ ఎదుగుదలలో తల్లిదండ్రులు ఏ విధమైన రోల్ ప్లే చేయాలి? మీరే చూడండి. 6వ నెల శిశువులకి సెన్సరీ ఆర్గాన్స్ అంటే ఇంద్రియాలు డెవలప్ కావడం చూస్తాం. ఎవరైనా పిలిస్తే అటుగా తిరగడం, ఎవరైనా టచ్ చేస్తే చూడటం, రుచికి రెస్పాండ్ కావడం, ఇవన్నీ కూడా 6వ నెల శిశువులకు ఇంద్రియ శక్తి వృద్ధి చెందుతోంది అనడానికి కొన్ని ఉదాహరణలు. మొదటి ఏడాదిలో అర్ధభాగం కంప్లీట్ చేసిన శిశువుల కంప్లీట్ గ్రోత్ లో పేరెంట్స్ ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇప్పుడే కాదు, ఇంతకు ముందు అంటే 3 నెలలు పూర్తయ్యే టైంకి కూడా బేబీస్ కి స్టిమ్యులేషన్ అవసరం. కానీ 6 నెలల మార్క్ క్రాస్ చేశాక పేరెంట్స్ రోల్ మరింతగా పెరుగుతుంది. బేబీ గ్రోత్ విషయంలో ఏ ఏరియాస్ లో పేరెంట్ రోల్ ఉంటుంది అని చూస్తే, వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనకి గ్రోత్ అండ్ డెవలప్మెంట్ లో వాట్ వి ఆల్ షుడ్ నో, మనకు తెలియవలసింది ఏంటంటే గ్రోత్ ఈజ్ నాట్ ఏ ఫిక్స్డ్ ఫెనామినన్. అంటే ఒక బేబీ ఇన్ని నెలల్లో నడవాలి, ఇన్ని నెలల్లో నవ్వాలి అని ఎక్కడ రూల్స్ లేవు. యాక్చువల్గా చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ ఆన్ గోయింగ్ ప్రాసెస్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనేది. సో ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో దేర్ ఆర్ మల్టిపుల్ స్పియర్స్. మోటార్ డెవలప్మెంట్ అంటాం, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటాం, సోషల్ డెవలప్మెంట్, అడాప్టివ్ డెవలప్మెంట్. అంటే మోటార్ డెవలప్మెంటే కూర్చుంటాం, హెడ్ కంట్రోల్ రావటం, చేతులు పట్టుకుంటాం, ఇలాంటివన్నీ మోటార్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్ అంటే మనం చూసి నవ్వటం, మనం పిలవగానే రెస్పాండ్ అవ్వటం, ఇలాంటి కొన్ని భావాలని మనం సోషల్ డెవలప్మెంట్ అంటాం. అదేవిధంగా అడాప్టివ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దట్ షోస్ హౌ మచ్ ఈస్ ద బ్రెయిన్ డెవలపింగ్. అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ ఆర్ వెరీ వేరీడ్. చాలా వేరియేషన్ ఉంటుంది లాంగ్వేజ్ స్కిల్స్లో. దే కెన్ స్టార్ట్ ఎనీవేర్ ఫ్రమ్ 4th, 5th మంత్ టు కొంతమంది పిల్లల్లో 8th, 9th మంత్ కూడా వేరియేషన్ ఉండొచ్చు. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిక్స్డ్ థింగ్. ఈ నెలలోనే వీళ్ళు పెరగాలి, ఈ నెలలో ఇది చేయాలి అన్నది వాటికి కరెక్ట్ కాదు. 6 నెలల తర్వాత శిశువు చేసే పనులు ఉదాహరణకు కూర్చోవడం, పాకడం, నడవడం, బంతి విసరడం, 3 చక్రాల సైకిల్ తొక్కడం, ఇవన్నీ కూడా చక్కగా చేయగలగాలంటే 6వ నెల నుంచే లార్జ్ మోటార్ స్కిల్స్ ని డెవలప్ చేయాల్సి ఉంటుంది. బ్యాక్ టు టమ్మీ అంటే వెల్లకిలా పడుకున్న బేబీని తరచూ బోర్లా వేయడం ద్వారా శిశువుకి కొన్ని ఫిజికల్ ఫీట్స్ చేసే అవకాశం ఇవ్వచ్చు. ఇదే ఏజ్ లో కొద్దిగా పిల్లలు బోర్లా పడటం, దే స్టార్ట్ రోలింగ్ ఓవర్. దే కెన్ ఫుల్లీ రోల్ ఓవర్ ఆర్ లాటరల్ రోలింగ్, సగం వరకు రోల్ అవడం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ దే కమ్ టు ద సుపైన్ నుంచి ప్రోన్ పొజిషన్కి వెళుతూ ఉంటారు. వెన్ యూ పుట్ దెమ్ ఆన్ ద బెడ్, వాళ్ళ తల ఎత్తటం, ఫుల్గా ఎత్తి కంట్రోల్ గా స్టడీగా దే కెన్ హోల్డ్ ద హెడ్ అండ్ దే కెన్ కిక్ ద లెగ్స్ ఫ్రమ్ బిహైండ్, సంథింగ్ లైక్ స్విమ్మింగ్ పొజిషన్లోకి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ గివ్ సంథింగ్ టు ద హ్యాండ్, దిస్ ఈస్ ద టైమ్ యూ సీ దే గివ్ హ్యాండ్ టు యూ, దే గివ్ కొద్దిగా షేక్ హ్యాండ్ ఇవ్వటం, చేతితో పట్టుకోవటం కూడా జరుగుతూ ఉంటుంది. బేబీ వేళ్లు, చేతుల మూమెంట్ స్మాల్ మోటార్ స్కిల్స్ కి సంబంధించినవి. వీటిని ప్రోత్సహించేందుకు తల్లిదండ్రులు ఎన్నో రకాల యాక్టివిటీస్ ని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వీటి ఆధారంగానే భవిష్యత్తులో వారు కొన్ని స్కిల్స్ ని మాస్టర్ చేయగలుగుతారు. అవి బాటిల్ లేదా కప్ ని తమ చేతులతో పట్టుకోవడం, డ్రాయింగ్ చేయడం, రాయడం, బ్రష్ చేసుకోవడం, షూ లేస్ కట్టుకోగలగడం, షర్ట్ బటన్స్ పెట్టుకోవడం,
ఇలా చేతులతో చేసే పనులన్నింటిలో కూడా నైపుణ్యత సాధించగలుగుతారు. ఎలాంటి ఆట వస్తువులను వారికి ఇవ్వడం, అలాగే ఎలాంటి యాక్టివిటీస్ ని చేయడం ద్వారా స్మాల్ మోటార్ డెవలప్మెంట్ సాధ్యపడుతుంది అని చూస్తే, చిన్న చిన్న పనులు చేయటం ఈ వయసులో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈజ్ మోటార్లా చూసుకుంటే బేబీ దానికి కొద్దిగా సపోర్ట్తో కూర్చుండటం, హెడ్ కంట్రోల్ రావటం, మనం ఏమైనా చేతికిస్తే చేతితో పాటు క్యూబ్ని కట్టుకోవటం కూడా చేస్తూ ఉంటారు. అండ్ దిస్ ఈజ్ ద టైమ్ నువ్వు ఫీడింగ్ చేయగలిగితే కప్పుతో ఎగ్జాక్ట్లీ వాళ్ళు ద లిప్స్ ఆర్ వెల్ అడిహరెడ్ టు ద కప్ ఈ ఏజ్లో జరుగుతూ ఉంటుంది. సో వై ఐఎమ్ టెలింగ్ ఈజ్ దిస్ ఈజ్ ద టైమ్ యూ కెన్ చేంజ్ ద బేబీ from a bottle feeding to a cup feeding. Parents really enjoy this age between 4 to 6 months because that is the time the child starts కొద్దిగా రెసిప్రొకేట్ చేస్తాడు. తల్లిదండ్రులు చేసే విషయానికి అది తల్లిదండ్రుల ముఖంలో చూడటం, కళ్ళలో చూడటం, నవ్వటం చేస్తూ ఉంటారు. కాబట్టి పిల్లలు ద పేరెంటల్ బాండింగ్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్. ఈ వయసులోనే ఎక్కువ బాండింగ్ మొదలవుతూ ఉంటుంది. సోషల్ స్కిల్స్ అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ కూడా ఈ నెలలో మరింత వేగంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ డెవలప్మెంట్ కి దోహదపడే విధంగా శిశువుకి ఎలాంటి వాతావరణం క్రియేట్ చేయాలి, ఇంట్లో ఉన్న సభ్యులు ఎలాంటి పాత్ర పోషించాలి, మీరే చూడండి. కేవలం శారీరక ఎదుగుదలని స్టిమ్యులేట్ చేస్తే సరిపోతుందా చెప్పండి? మానసిక ఎదుగుదల కూడా ఎంతో ముఖ్యం. అంతేకాదు, సోషల్ స్కిల్స్ అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ కంప్లీట్ గ్రోత్ లో ముఖ్య భాగం. 6 నెలల వయసు బేబీస్ కి సోషల్ స్కిల్స్ ని స్టిమ్యులేట్ చేసేందుకు చక్కటి సమయం. ఈ వయసులో వీరు చక్కగా బోసి నవ్వులు చిందిస్తూ, ఊసులు చెప్పడం, పలకరించిన వారితో తమకి తగ్గట్టుగా సోషల్ గా ఇంటరాక్ట్ కావటం, ఇవన్నీ వీరిలో పెరుగుతున్న సోషల్ స్కిల్స్ కి నిదర్శనం. ఈ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అన్నదానికి ఈ ఫ్యాక్టర్స్ తో పాటు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఎన్విరాన్మెంట్ ఇన్ విచ్ ఎన్విరాన్మెంట్ దే ఆర్ గ్రోయింగ్, ఫెమిలియల్ కండిషన్, ఎఫ్లూయెంట్ గ్రూప్ అండ్ వెరీ పూర్ సోషియో ఎకనామిక్ స్టేటస్, ఎందుకంటే వాళ్ళ న్యూట్రిషన్ దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక ద నెక్స్ట్ మైల్ స్టోన్ అడాప్టివ్ కొన్ని, అలాగే సోషల్ అంటే మదర్ని గుర్తుపట్టడం 100% జరుగుతుంది ఈ సమయంలోకి. అదే స్ట్రేంజర్స్ యాంగ్జైటీ కూడా కొద్దిగా మొదలవుతూ ఉంటుంది స్ట్రేంజర్స్ చూడగానే. అండ్ దే కెన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ రికగ్నైజ్ చేస్తూ ఉంటారు ఈ వయసులో. అండ్ సంబడి షౌట్స్, దే కెన్ రియల్లీ నో సంబడి ఈజ్ యాంగ్రీ అట్ దిస్ టైమ్ వెరీ ఇంట్రెస్టింగ్లీ 5 to 6 months. And smiling somebody also they can recognize the sounds of the mother's voice. That's why casualing అది ఎక్కువ అవుతూ ఉంటుంది. వాళ్ళు రాగానే ఆగిపోవడం, మదర్స్ నడుస్తూ వస్తున్నప్పుడు వాళ్ళ ఫుట్ స్టెప్ సౌండ్స్ విత్ దే ఆర్ హ్యావింగ్ యాంక్లెట్స్. సమ్ ఆఫ్ ద స్టడీస్ హ్యావ్ షోన్ సడన్లీ ద బేబీ స్టాప్స్. ఎందుకు ఆగుతుంది? షీ నోస్ ద ఫెమిలియర్ సౌండ్ ఆఫ్ ద మదర్ ఈస్ కమింగ్ టు ద బేబీ. సో ఈ విధంగా లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ ఈజ్ అక్కరింగ్ బిట్వీన్ ద కేర్ టేకర్ అండ్ ద బేబీ. సో అప్పుడే మనకు బాగా ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. లాంగ్వేజ్ స్కిల్స్ ని కూడా ఈ స్థాయిలో స్టిమ్యులేట్ చేయడం ఎంతో ముఖ్యం. వారు ఈ వయసులో వినే భాషని టక్కున పట్టేస్తారు. ఇంట్లో రోజు వినిపించే పదాలు రోజు విని విని ఆ తర్వాత 2 అక్షరాల పదాలను మాట్లాడడం మొదలెడతారు. రిసెప్టివ్ లాంగ్వేజ్ స్కిల్స్ ని ఈ స్థాయిలో డెవలప్ చేసేందుకు తల్లిదండ్రులు అన్ని విధాలుగా కృషి చేయాలి. ఇంటెలెక్చువల్ స్కిల్స్ అనేవి ప్రత్యేకించి అంత స్పష్టంగా ఈ వయసులో తెలియవు, కానీ వారు గమనించే శక్తి, జ్ఞాపక శక్తి, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ని కూడా ఈ స్థాయి నుంచే నేర్చుకుంటారు. ఇందుకు పేరెంట్స్ వారిని ప్రోత్సహించాలి. మా 6 నెలల చిన్నారికి ఇప్పటిదాకా బ్రెస్ట్ ఫీడ్ చేశాను. ఇప్పుడు బాటిల్లో నా పాలను ఎక్స్ప్రెస్ చేసి పట్టే ప్రయత్నం చేస్తుంటే నిరాకరిస్తుంది. ఇందుకు ఏదైనా పరిష్కారం ఉందా అని అడుగుతున్నారు ఒక మదర్. ఇందుకు సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. శిశువు పుట్టి 6 నెలలు కావస్తోంది. ఇప్పటిదాకా తల్లి దగ్గర పాలు తాగిన శిశువుకి అవే పాలు బాటిల్లో పట్టే ప్రయత్నిస్తూ వారు బాటిల్లో తాగడం లేదని తల్లులు అడుగుతూ ఉంటారు. శిశువు ఇన్ని నెలలుగా తల్లిపాలు తాగిన ఆ తృప్తి సింథటిక్ పీక కలిగి ఉన్న బాటిల్ ఇవ్వగలదా చెప్పండి? బేబీ తనకి కావలసిన దాన్ని పొందేందుకు ఎంతకైనా ప్రయత్నిస్తుంది, ఏడుస్తుంది, పేచీ పెడుతుంది. బాటిల్ పాలు ససేమిరా ముట్టనే ముట్టదు. ఆ బాటిల్లో పాలు తల్లిపాలైనా కూడా అది వెళ్లే మార్గం వేరు కాబట్టి శిశువు నిరాకరించడం సహజమే. ఇలాంటప్పుడు ఏం చేయాలి? బ్రెస్ట్ ఫీడింగే చేస్తున్న పిల్లలు దే మైట్ నాట్ టేక్ బాటిల్, వాళ్ళు బాటిల్ ఒప్పుకోరు.
సో మదర్స్ వాంట్ టు ఫీడ్ విత్ బాటిల్, కానీ బేబీ ఏమీ ఒప్పుకోదు. అలాంటి సమయంలో ఎట్లాగా అంటే బై 5th 6th మంత్ బేబీకి ఎప్పుడైతే ఆ గ్రాస్పింగ్ సిస్టమ్స్ అన్ని డెవలప్ అవుతున్నాయో, లిప్ కెన్ బి టైట్లీ హెల్డ్ ఆన్ టు ద కప్, చేయి గట్టిగా పట్టుకుంటుంది. ఇవన్నీ చేయగలిగిన సమయంలో వాడికి మనం కప్ అండ్ స్పూన్తో కానీ పెలెట్ ఆఫ్ ఫీడింగ్ అని అలవాటు చేయడమే బెస్ట్. అలా చేస్తే ఏమవుతుందంటే వాడికి ఇమీడియట్గా గ్లాస్లో నెక్స్ట్ ఫీడ్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. వీ నీడ్ నాట్ కంటిన్యూ బాటిల్ ఫీడింగ్ ఓన్లీ. సో లాట్ ఆఫ్ హెజార్డ్స్ ఆర్ కాంప్లికేషన్స్ మనకి బాటిల్ ఫీడింగ్లో వచ్చే వాటిని అవాయిడ్ చేయొచ్చు. ప్రీమెచ్యూర్ గా పుట్టిన శిశువులకు 6 నెలలు నిండే సమయానికి ఏవైనా స్క్రీనింగ్ పరీక్షలు ఉంటాయా అనే సందేహం పేరెంట్స్ కి రావచ్చు. ప్రీమెచ్యూర్ గా పుట్టిన శిశువుల్లో 6 నెలల సమయానికి వారి వెల్ బీయింగ్ ని అంచనా వేసేందుకు ఒక్కోసారి కొన్ని పరీక్షలు అవసరం పడవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఫుల్ టర్మ్ అంటే నెలలు నిండాక పుట్టిన శిశువుల్లో సాధారణంగా తల్లిపాలు 6 నెలల వరకు తాగితే తగు మోతాదుల్లో ఐరన్ రిజర్వ్ శరీరంలో ఉంటుంది. కానీ ప్రీమెచ్యూర్ గా పుట్టిన శిశువులు, దీనికి తోడు ప్రెగ్నెన్సీ చివరి దశలో తల్లి కనుక అనీమియాతో బాధపడి ఉంటే పుట్టే శిశువులకి 6 నెలల తర్వాత అనీమియా టెస్ట్ ని ముందు జాగ్రత్తగా చేయడం తప్పనిసరి. యూజువల్గా కొంతమంది పిల్లలు ఇప్పుడు మనకు నెలలు నిండక ముందు పుట్టేది కొంతమంది పిల్లల్లో ఏం ప్రాబ్లం అంటే వాళ్ళు వెయిట్ గెయిన్ తక్కువగా ఉంటుంది, ప్లస్ వాళ్ళకు ఏజ్ వైజ్ డెవలప్మెంట్ అంత ఉండదు వాళ్ళకు. కాబట్టి వీళ్ళకి ఎనీమియా రిస్క్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం హైపోకాల్షియమా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ ప్రిమెచ్యూరిటీ అంటే నెలలు ఎంత తక్కువ ముందు పుడితే వాళ్ళకు ఆర్ఓపి స్క్రీనింగ్ అని, న్యూరలాజికల్ స్క్రీనింగ్ అని, ఎనీమియా స్క్రీనింగ్ చేసుకోవాలి. న్యూరలాజికల్ స్క్రీనింగ్ ద్వారా మనకి డెవలప్మెంట్ డిలే కానీ ఏదైనా ముందు ఏమైనా డెవలప్మెంట్ డిలే ఉన్నా కూడా దాన్ని తొందరగా గుర్తుపట్టగలుగుతాం. తర్వాత ఎనీమియా అనేది కామన్ పిల్లలు, ఎందుకంటే వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. మదర్ మిల్క్ ఐరన్ తక్కువగా ఉండటం వల్ల ముందు నుంచి ఐరన్ డ్రాప్స్ ఇచ్చుకోవడం వల్ల కొంచెం మనకు రక్తం పెరుగుతుంది. కానీ 6 నెలల టైంలో ఒకసారి ఎనీమియా స్క్రీన్ చేసుకోవడంలో ఏదైనా డెఫిసిట్స్ ఉన్నా మనం కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా రక్తహీనత కనుక మైల్డ్ గా ఉంటే అది శిశువును చూసి చెప్పలేము, కేవలం బ్లడ్ టెస్ట్ ద్వారా మాత్రమే తెలుస్తుంది. అందుకే తల్లి శిశువు హెల్త్ హిస్టరీ బట్టి ఆయా శిశువులకి అనీమియా టెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టెస్ట్ ఫలితం ఆధారంగా అనీమియా కనుక ఉంటే ఆ కండిషన్ ని చాలా తేలిగ్గా ఐరన్ డ్రాప్ సహాయంతో అధిగమించవచ్చు. ఇక సాలిడ్ ఫుడ్స్ ఆరంభించే సమయం కూడా ఇప్పుడే కాబట్టి సీరియల్ కూడా ఐరన్ రిచ్ గా ఉండేలా జాగ్రత్త పడితే మంచిది. ఐరన్ తో పాటుగా వైటమిన్ సి కూడా తోడైతే ఐరన్ శరీరానికి బాగా అబ్జార్బ్ అవుతుంది. బేబీస్ ని 6 నెలల వ్యవధిలో చిన్న బాత్ టబ్ లో కూర్చోబెట్టి స్నానం చేయించవచ్చా అని ఒక పేరెంట్ అడుగుతున్నారు. ఇందుకు సమాధానం పీడియాట్రిక్ వైద్యుల మాటల్లోనే విందాం. పిల్లలు 6 to 7 months కూర్చోవటం జరుగుతూ ఉంటుంది కాబట్టి పార్షియల్ ఆల్మోస్ట్ దే హ్యావ్ సిట్టింగ్ విత్ లిటిల్ బిట్ సపోర్ట్. మన బాత్ టబ్స్లో కూర్చోబెట్టి స్నానం చేయించవచ్చా వద్దా అన్నదానికి కొంతమంది అడుగుతూ ఉంటారు. స్నానం చేయించాలండి మా పిల్లలకి టబ్లో పెట్టి చేయిస్తానని. డెఫినెట్గా చేయించవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. బికాస్ దే హ్యావ్ ఎ సపోర్ట్ బ్యాక్ టబ్ కొద్దిగా ఎత్తుగా ఉన్న దాంట్లో సపోర్ట్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ గివ్ దెమ్ బాత్ ఇన్ ద బాత్రూమ్ ఇవ్వచ్చు. బట్ ద అదర్ ప్రికాషన్స్ అన్ని తీసుకోవాలంతే. మనం ఎంత సైజ్ టబ్ వాడుతున్నాం, మరీ చిన్నది కాకుండా వాటర్ అవన్నీ ఆ జాగ్రత్తలు ఎలాగో తీసుకుంటాం. డెఫినెట్గా వీళ్ళకి బాత్ టబ్లో కూర్చోబెట్టి స్నానం చేయించడం ఎటువంటి ఇబ్బందికరమైన విషయం కాదు. సిడ్స్ సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ అనే సమస్య బోర్లా పడుకునే సంవత్సరంలోపు శిశువుల్లో వస్తుందని విన్నాం. మా 6 నెలల పాప వీపు మీద పడుకోబెట్టినా కూడా రాత్రివేళ తనంత తానే బోర్లా పడుతుంది, అలాగే పడుకుంటుంది. దీన్ని ఎలా మాన్పించడం అనే సందేహాన్ని అడుగుతున్నారు ఒక మదర్. ఇందుకు సమాధానం మీరే చూడండి. 6 నెలల సమయానికి శిశువు తమంతట తాముగా బోర్లా పడ్డం సహజం. కానీ నేడు పీడియాట్రిక్ రంగంలో జరుగుతున్న పరిశోధనలు శిశువులని బోర్లా పడుకోబెట్టకూడదని చెబుతున్నాయి. దీనివల్ల సిడ్స్ లేదా సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ సమస్య రావచ్చని తెలుస్తోంది. కానీ శిశువు అవలీలగా పొజిషన్ ని మార్చగలుగుతూ ఉంటే పెద్దగా టెన్షన్ పడే అవసరం లేదు. ఎందుకంటే వారికి బోర్లా తిరగడం వచ్చి ఉంటే మరలా వీపు వైపుకి దొర్లడం కూడా తెలియవచ్చు. కానీ ముందు జాగ్రత్తగా శిశువుని వీపుపై మాత్రమే పడుకోబెట్టడం అలవాటు చేయండి. సడన్ గా ఎటువంటి కారణం లేకుండా పుట్టిన పిల్లలు, ఎస్పెషల్లీ ఇన్ఫెంట్స్, ఈ 2 నుంచి 4 నెలలు కానివ్వండి,
4 నుంచి 5 నెలల పిల్లలు సడన్గా అంతా బాగానే ఉంది డాక్టర్ గారు అనుకోకుండా వీ డోంట్ నో వాట్ ఇస్ ద రీజన్, సడన్గా చనిపోయాడు పిల్ల చనిపోయిందని చెప్తా ఉంటారు. అండ్ ఇట్స్ ఎ బిగ్ ఎనిగ్మా. ఎందుకు అయ్యింది అసలు అనేది వాళ్ళకి తెలియదు. అండ్ లాట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది. అండ్ దీన్నే మేము ఇంతకుముందు సడన్ ఇన్ఫెంట్ డెత్ సిండ్రోమ్ అని సిడ్స్ అని అనేవాళ్ళు. ఇటీవల కాలంలో దాన్ని కొద్దిగా మార్చడం జరిగింది. సడన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ డెత్ ఆఫ్ ఇన్ఫెన్సీ అని దాని టర్మినాలజీ కూడా మార్చారు. అంటే ఎందుకు అయ్యింది అనేది చెప్పలేనటువంటి కండిషన్స్లోనే మనం ఆ టర్మినాలజీ వాడాలి. కొన్నిసార్లు మనం ట్రీట్ చేయగలిగిన కండిషన్స్ లేదంటే వాళ్ళకి ఏదో మెడికల్ ప్రాబ్లం ఉంటుంది వాడికి, దాన్ని కూడా మనం సరిగ్గా ఐడెంటిఫై చేయకుండా ఇది ఆ కారణం అని చెప్పి కేటగిరైజ్ చేయకూడదు. దట్ ఈస్ నాట్ రైట్. ఇంట్రెస్టింగ్గా ఇది మగపిల్లల్లో ఎక్కువ కంపేర్ టు ఆడపిల్లల కంట. పిల్లల్ని బోర్లా పడుకొని పోవటం అనేది కామనెస్ట్ కాజుగా అనేక స్టాటిస్టిక్స్లో చూసిందంటే కామనెస్ట్ కాజు ఇది. బిడ్డ చనిపోయిన తర్వాత చూస్తే అది ఏ పొజిషన్లో ఉన్నాడని చూస్తుంటే మనకి మెజారిటీ ఆఫ్ ద టైం చాలామంది పిల్లలు బోర్లా పడుకున్న పిల్లల్లోని అని కొద్దిగా లాటరల్గా పడుకున్న పిల్లల్లోనే ఎక్కువగా చూశారు. అది ఆ సడన్ ఇన్ఫెంట్ డెత్ అవనివ్వండి SUD అనేది ఆ పొజిషన్ ఎక్కువ చూడటం జరిగింది. సో అదొక కారణంగా చెప్పవచ్చు. ఇక పడుకునే పరుపు మరీ మెత్తగా ఉండకూడదు. పక్క మీద సాఫ్ట్ టాయ్స్ లాంటివి ఉంచకండి. దీనివల్ల వారు బోర్లా పడినప్పుడు ఊపిరి ఆడకపోవచ్చు. అంతేకాదు, ఒకవేళ శిశువు బోర్లా పడి మరలా వీపు వైపు తిరగలేకపోతుంటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సంవత్సరం పాటు శిశువు వీపు మీద మాత్రమే పడుకోవాలి. హౌ టు మనం ఎలాగ కేర్ తీసుకోవాలి, కొంతవరకు ఎంతవరకు అవాయిడ్ చేయొచ్చు అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఆ చిన్నపిల్లలు ఉన్న రూమ్లో స్మోక్ చేయడం, న్యూ బార్న్ బేబీస్ ఉన్నది స్మోక్ చేయకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్. బికాస్ దిస్ అ డైరెక్ట్ ఎఫెక్ట్ బిట్వీన్ నికోటిన్ అండ్ ద స్లీప్ సైకిల్. సో అదొక కారణం అని తెలిసింది కాబట్టి. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే వాళ్ళని బోర్లో ఎప్పుడు పడుకోబెట్టకూడదు. ఎస్పెషల్లీ 4th, 5th, 6th మంత్ బేబీలు వాళ్ళు రూల్ అవుతూ ఉంటారు. మీరు సరిగ్గా చూసుకోకుండా వాళ్ళని బోర్లో పడుకోబెడితే అనుకోకుండా వాడు ఫేస్ టర్న్ చేసి ఇఫ్ యూ గోస్ ఇన్ టు ద స్లీపింగ్ పొజిషన్, దట్ ఈస్ ద కాజ్. వాడు సఫకేట్ అయ్యి చనిపోతుంది జరుగుతూ ఉంటుంది. ఇంకా చాలా ఇంపార్టెంట్ అంటే మనం పురాతన కాలం నుంచి మామూలుగా తల్లి పిల్ల ఒకే మంచం మీద పడుకుంటాం అనేది మనకు వస్తున్న ఆచారం ఉండొచ్చు, మనకు అలవాట్లో ఉండొచ్చు. కానీ ఇట్ ఈస్ బెటర్ టు అవాయిడ్ అండి. ఒకే రూమ్లో ఉండొచ్చు కానీ బెడ్స్ సపరేట్గా, పిల్లలకు సపరేట్గా పడుకోబెట్టడం ఆ చిన్న వయసులో నుంచే వాళ్ళకు ఉయ్యాల్లో పడుకోబెట్టండి. లేకపోతే సరైన ప్రికాషన్స్ తీసుకొని మంచం మీద పడుకోబెట్టచ్చు, సరైన మంచం మీద. బట్ వాళ్ళకి సపరేట్గా పడుకోబెట్టడం మనం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు టు అవాయిడ్ సమ్ ఆఫ్ ద డేంజర్స్ వాట్ వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్. పూర్తి వెజిటేరియన్స్ తమ శిశువులకి వీనింగ్ స్టార్ట్ చేశాక ఇస్తున్న వెజ్ ఫుడ్స్ ఎదుగుదల అవసరాలకి సరిపోతాయని అనుమానం వస్తుంది. వెజ్ ఆహారాలలో ప్రోటీన్ తక్కువగా ఉంటుందనే అపోహ చాలా మందికి ఉంటుంది. వెజిటేరియన్స్ లో ప్రోటీన్ ఆప్షన్స్ ఏమున్నాయో ఇప్పుడు చూద్దాం. శాకాహారులకి సాధారణంగా ఒక సందేహం ఉంటుంది. అదేంటంటే వారు తమ శిశువుకి ఇచ్చే మొదటి ఆహారం ద్వారా సరి అయిన పోషణ ఇవ్వగలుగుతున్నారా లేదా అని. ఇలాంటప్పుడు తల్లి మొదటి 6 నెలలు ఖచ్చితంగా తమ శిశువుకి బ్రెస్ట్ ఫీడ్ చేయడం మంచిది. అంతేకాదు మొదటి సంవత్సరం నిండేదాకా కూడా బ్రెస్ట్ ఫీడ్ చేయడంతో పాటు ఘనాహారం ఇవ్వచ్చు. ఈజ్ స్ట్రిక్ట్ వెజిటేరియన్ సరిపోతుందా అనే దానికి ఇట్ ఈస్ లాట్ ఆఫ్ డిబేట్. అండ్ సమ్ ఆఫ్ ద ఎసెన్షియల్ థింగ్స్ అనేవి కొన్ని లేవండి వెజిటేరియన్స్లో. వెజిటేరియన్ ఫుడ్లో ఆ సప్లిమెంట్స్ దొరకవు కాబట్టి ఇఫ్ యూ ఆర్ రెడీ టు టేక్ సమ్ ఆఫ్ ద సప్లిమెంట్స్ విచ్ ఆర్ కమర్షియల్ అవైలబుల్, vegetarian food is good enough. And if you are interested in taking, usually around 5 months, 6 months, 7 months, we should not introduce non-vegetarian foods. Better avoid, especially egg and all. కొంతమంది అడుగుతూ ఉంటారు. I don't think we should start so early. Mainly lot of allergies are caused by proteins అండి. So egg has so many proteins. So there is a chance of atopic tendency కాబట్టి మనం too earlyగా non-vegetarian food introduce చేయడం అంత అవసరమేమీ లేదు. బ్రెస్ట్ ఫీడ్ చేసే వెజిటేరియన్ మదర్స్ తమ ఆహారంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ అలాగే వైటమిన్ B12 అధికంగా ఉండేలా చూసుకోవాలి. వీలైతే ఒక సప్లిమెంట్ రూపంలో తీసుకోవచ్చు కూడా. ఇక బేబీకి అవసరమైన పోషకాలను ఉండే బేబీ ఫుడ్ ని ఎంచుకోవడం తప్పనిసరి. శిశువుకి అన్ని పోషకాలను ఇవ్వలేకపోతున్నారంటే వైద్య సలహా మేరకు సప్లిమెంట్స్ రూపంలో ఇవ్వాలి.
జీవనరేఖ చైల్డ్ కేర్ లో ఇప్పుడు ఒక బేబీ హెల్త్ టిప్ మీకోసం. చాలా చిన్న అబ్జర్వేషన్ అంటే మనం బెడ్షీట్ కప్పుతూ ఉంటాం పిల్లలకి. నెవర్ ఎవర్, ఎప్పుడూ కూడా ఆల్వేస్ ఎలా కప్పాలి బెడ్షీట్ అనేది, ద హ్యాండ్స్, చేతులు బయటకు ఉండాలి. ఎప్పుడు యూ హ్యావ్ టు కవర్ ద బేబీ ఓన్లీ అప్ టు ద చెస్ట్ వరకు కవర్ చేయాలి, చేతులు బయటకు ఉండాలి. దానివల్ల ఏమవుతుంది, ద బేబీ అప్పటికే దానికి గ్రాస్ప్ వస్తుంది. మనం డెవలప్మెంట్లో మాట్లాడుకుంటూ ఉంటాం, వాళ్ళు చేతులు పట్టుకుంటాం, గ్రాస్ పట్టుకుని లాగటం వస్తుంది. కాబట్టి తెలియకుండానే ఆ బెడ్షీట్ ముఖం మీద కప్పుకొని కవర్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. కాబట్టి అది ఒక కారణం అని చెప్పి నిర్ధారించడం అయింది. కాబట్టి యూ షుడ్ అవాయిడ్ కవరింగ్ ద బేబీస్ ఫేస్. బేబీని మొత్తం కవర్ చేసి బెడ్షీట్లో అలా చేయకూడదు. దానికి కొత్తగా స్లిప్ ఇన్ బెడ్స్ అని వచ్చినాయి ఇప్పుడు, వేర్ ద హ్యాండ్స్ అండ్ హెడ్ ఈజ్ అవుట్ సైడ్, ఓన్లీ బాడీ ఒకటి లోపల ఉంటుంది. అట్లాంటి బెడ్స్ లేదా బెడ్షీట్స్ కూడా వాడుతూ ఉండొచ్చు. ఈ రోజు జీవనరేఖ చైల్డ్ కేర్ లో చూసిన అంశాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం. 6వ నెల శిశువులకి సెన్సరీ ఆర్గాన్స్ అంటే ఇంద్రియాలు డెవలప్ కావడం చూస్తాం. ఎవరైనా పిలిస్తే అటుగా తిరగడం, ఎవరైనా టచ్ చేస్తే చూడడం, రుచికి రెస్పాండ్ కావడం, ఇవన్నీ కూడా 6వ నెల శిశువుల ఇంద్రియ శక్తి వృద్ధి చెందుతోంది అనేందుకు కొన్ని ఉదాహరణలు. మొదటి ఏడాదిలో అర్ధభాగం కంప్లీట్ చేసిన శిశువుల కంప్లీట్ గ్రోత్ లో పేరెంట్స్ ముఖ్య పాత్ర పోషించాల్సి ఉంటుంది. చేతులు, కాళ్ళు, వెన్నెముక, చేతి వేళ్ల మూమెంట్స్ ఇవన్నీ కూడా చక్కగా ఉండాలంటే అందుకు తగ్గ స్టిమ్యులేషన్ ఇవ్వడం తప్పనిసరి. ఎప్పుడూ శిశువుని పడుకోబెట్టి ఉంచకుండా వారికి తమ బాడీని ఉపయోగించే వీలు కల్పించాలి. శిశువుని బోర్లా వేస్తూ ఉండాలి. వారి చేతి వేళ్ల మూమెంట్స్ సరిగ్గా డెవలప్ అయ్యేందుకు వారికి సూటబుల్ టాయ్స్ ని ఎంచివ్వాలి. కేవలం శారీరక ఎదుగుదల మాత్రమే కాదు, మానసికంగా కూడా ఎదిగేందుకు ఇంట్లో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించాలి. మానసిక ఎదుగుదలలో సోషల్ స్కిల్స్ అలాగే లాంగ్వేజ్ స్కిల్స్ ప్రధానమైనవి. తల్లిపాలను ఎక్స్ప్రెస్ చేసి వాటిని బాటిల్లో పట్టే వీలుందా అంటే ఉందనే చెప్పాలి. కానీ 6 నెలల పాటు శిశువు తల్లి దగ్గర పాలు తాగేందుకు అలవాటు పడి సడన్ గా సింథటిక్ నిప్పుల్ ద్వారా పాలను తాగమంటే కొంచెం కష్టమైన పని. అలాంటప్పుడు ఉగ్గు గిన్నెలో పట్టే ప్రయత్నం చేయొచ్చు, లేదా ఓపిగ్గా బాటిల్ ని అలవాటు చేసే ప్రయత్నం కూడా చేయాలి. కేవలం శాకాహారం మాత్రమే తినేవారు తమ శిశువులకి 6వ నెల వచ్చే నాటికి ఇచ్చే సాలిడ్ ఫుడ్స్ లో కేవలం శాకాహారం మాత్రమే ఇవ్వడం వల్ల వారి పోషక అవసరాలు తీర్చగలుగుతామా అని సందేహపడొచ్చు. ఇలాంటప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ ని సంవత్సర కాలం పాటు కంటిన్యూ చేస్తూ వారికి అదనంగా సాలిడ్ ఫుడ్స్ తో పాటుగా సప్లిమెంట్స్ కూడా ఇవ్వచ్చు. తల్లి కూడా తన పాల ద్వారా ఐరన్, ఫోలిక్ యాసిడ్, వైటమిన్ B12 బాగా అందేలా సప్లిమెంట్స్ తీసుకోవాలి. రాత్రి వేళ శిశువు తనంతట తానుగా బోర్లా పడుతుంటే సిడ్స్ రిస్క్ ఉంటుందని తల్లిదండ్రులు భయపడ్డం సహజమే. కానీ 6 నెలల సమయానికి సాధారణంగా బోర్లా పడి మరలా వీపు మీదకి తిరగడం సహజంగా చేస్తుంటే పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కానీ వారిని వీపు మీద పడుకునేందుకే ప్రోత్సహించాలి, కనీసం 1 ఏడాది నిండేదాకా. పరుపు, కప్పే బెడ్షీట్ మరింత మెత్తగా లేకుండా జాగ్రత్త పడాలి. చూశారుగా 6 నెలల శిశువుల కేర్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మరో చైల్డ్ హెల్త్ అంశంతో మళ్లీ మీ ముందుంటుంది మీ జీవనరేఖ చైల్డ్ కేర్. అంతవరకు సెలవు, నమస్కారం. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమాన్ని మీరు www.youtube.com/ETV Life Indiaలో చూడొచ్చు మరియు www.facebook.com/ETV Life India అలాగే www.twitter.com/ETV Life Indiaలో ఫాలో చేయొచ్చు.